ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. మరి ఈ మధ్యన కొన్ని వార్తలు చాలా చక్కర్లు కొడుతున్నాయి. చూస్తున్నాం కదా, 500 నోట్స్. ఖచ్చితంగా ఇవి చాలా మంది దగ్గరే ఉంటాయి, చాలా మంది దాచుకుంటూ ఉంటారు, ముఖ్యంగా మహిళలు పోపుల డబ్బాలోని అక్కడ ఇక్కడ హస్బెండ్స్కి తెలియకుండా సేవింగ్స్ అన్నట్టు అంటే దాస్తూ ఉంటారు కదా. మరి కొన్ని వార్తలు ఈ మధ్యకాలం ఏంటంటే 500 నోట్స్ అనేవి ఏటీఎంలో రావు అని చెప్పేసి బ్యాన్ చేసేస్తున్నారు, ఇవి చెల్లవు అనే వార్తలు చాలానే వింటున్నాం. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే 500 నోట్లు మరి బ్యాన్ చేసేస్తారా? అసలు ఇది నిజమా? మరి ఆర్బీఐ ఏం చెప్తుంది అనేది ఒక్కసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి నేను చెప్పినట్టుగా ఈ మధ్యన చాలా వార్తలు వస్తున్నాయి, 500 నోట్లు రద్దు చేసేస్తారు, ఏటీఎంలు రావు అవి అని చెప్పేసి. మరి చాలా మంది కన్ఫ్యూజన్ కూడా అవుతున్నారు. దీంట్లో ఎంతవరకు క్లారిటీ ఉంది, ఎంత నిజం ఉంది అంటే? 2015-16 నరేంద్ర మోడీ పిఎం అవగానే డిమానిటైజేషన్, బ్లాక్ పెద్ద నోట్లు రద్దు. అప్పుడు నాకు తెలిసి 2000 రూపాయల నోటు, చాలా స్మగ్లింగ్లు, చాలా టన్నులు లారీలు డబ్బులు దొరికాయి. సో దాన్ని ఒక ప్రాసెస్ సిస్టంలో పెట్టడానికి కొంత టైం అయితే పడింది. ఆ తరంలోనే నరేంద్ర మోడీ బంగారం లెక్కలు చెప్పమన్నాడు. గవర్నమెంట్ కనుక ఆడవాళ్ళతో కానీ బంగారంతో కాబట్టి రెండు ఒకటే, పతనానికి స్టార్ట్ అయింది. మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అది 500 నోట్ చెప్పడం అనేది నాకు తెలిసి ఎవరు యూట్యూబ్లో నేను కూడా దాదాపు 6,000 వీడియోలు పైగా చేశాను. ఎక్కడ కూడా కంటెంట్ మిస్ చేయకూడదండి. వాస్తవాల కంటే అవాస్తవాలు ఎక్కువ మాట్లాడాలి, వాస్తవాలు ఎన్నేమో మాట్లాడాలి. అది ఇక్కడ చూసుకుంటే 500 నోట్ మీరు నేను ఎవరండి? యూట్యూబర్ ఎవరు? హూ ఈజ్ హ్యావింగ్ అథారిటీ? ఎక్కడైనా జియో వచ్చిందా? గెస్ట్ నోటిఫికేషన్ వచ్చిందా? దాంట్లో ఎందుకు బిలీవ్ అవుతున్నారు? కొంతమంది ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ కానీ లేదా నాలెడ్జ్ అయిన వాళ్ళని వ్యూస్ కోసం, రివ్యూస్ కోసం, కామెంట్స్ కోసం పెడతారు. వ్యూస్ వస్తాయేమో కానీ పబ్లిక్ మనసులో అంటే గుండెలో ఆలోచన స్టార్ట్ అవుతుంది. మన దగ్గర దాచుకున్న డబ్బు ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్. గవర్నమెంట్ డబ్బులు తీస్తే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, రకరకాలు ఉన్నాయి. సో ఇంకోటి ఒక సడన్గా రూల్ తీస్తే పబ్లిక్ కూడా ఒప్పుకోరండి. మీరు చేయండి. మోడీ గారు కానీ, దేశ ప్రధాని కానీ, దేశ ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ ఎవరు ఉన్నారంటే పబ్లిక్ బెనిఫిట్ కోసం చేస్తారు. దే ఆర్ పబ్లికల్లీ ఎలక్టెడ్ లీడర్. పిఎంని ఎవరు అనుకున్నారండి? మన పబ్లికే కదా. మీడియా కొన్ని ఛానల్స్ అందరినీ కొన్ని మీడియాలు అవాస్తవాలు అంటే ఎక్స్క్లూజివ్ అని చెప్పి అవాస్తవాలు బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే ఇది అవుతుంది, ఇది అవబోతుంది, మీరు ఏమనుంటే రెడీ అవ్వండి, సిద్ధం పారేసుకోండి, ఉంచేసుకోండి. నాకు తెలిసి పేరు చెప్పను, ఒక 30-25 ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్ సీలింగ్లో డబ్బులు ఉండేవి. పెద్ద బిజినెస్ మ్యాన్ బిల్డింగ్ సీలింగ్లో, అది ఐటీ రైడ్ అయితే ముందు రోజు రాత్రి చెత్త లారీలు ఉంటాయి కదా గవర్నమెంట్ మున్సిపాలిటీ, ఆ లారీలో గోను బొర్సాలు వేసి పంపించారు. సీలింగ్ ఎరగొట్టి, అంటే మొత్తం చాలా పెద్ద ఆయన. రోడ్డు మీద గన్ని బ్యాగులు పడిపోయినా గన్ని బ్యాగ్ అడుక్కునేవాడికి, తుడుచుకునేవాడికి దొరికాయి. ఇంత డబ్బులు రాసి ఏం చేశారు? ఫైనల్గా అక్రమంగా సంబంధించిన డబ్బు అక్రమంగానే పోతుంది. నా బిలీవ్ ఏంటంటే 10 రూపాయలు నీది అడ్డంగా తీసుకుంటే మన 100 రూపాయలు పోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎక్కడ కూడా నాకు తెలిసి నాకున్న కొద్ది పరిజ్ఞానంలో, నాలెడ్జ్లో ఎక్కడ నోటిఫికేషన్ లేదు. గవర్నమెంట్ ఎవరందరూ మీరు చెప్పారన్నా నేను చెప్పినా నమ్మకూడదండి. నాకు బేసు పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, ఆయనకు లెక్క ఉంటుంది, లెక్కనికి తెక్క ఉంటుంది. మోడీ గారు ఏదైనా ప్రకటిస్తే డెఫినెట్గా హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ క్యాలిక్యులేషన్స్ ప్రిపేర్ చేస్తారు జనాలు మెల్లిగా. హార్ట్ అటాక్ ఇప్పుడు ఎప్పుడు కూడా నరేంద్రుడు ఉన్న పెద్ద గొప్ప లక్ష్యం అంటే హార్ట్ అటాక్ ఇవ్వడు, మైల్డ్ అటాక్స్ ఇస్తాడు. ఒక స్టంట్తో సరిపడం, ఒకేసారి 4 స్టంట్లు వేసిన పరిస్థితి. కానీ పెద్ద మాత్రం కంప్లీట్ దాని విరుద్ధం. అటాక్ ఇచ్చేవాడు కథం అంటే సమ్మో మేము నాటీ పర్సన్ అంటాం. పెద్ద అని మనం కామెంట్ చేయకూడదు కానీ, బట్ ఆయన చేసే చిచ్చర పిడుగు 150 సంవత్సరాల హిస్టరీలో లేని ప్రవేశపెడదాం అనుకుంటున్నాడు. ఎవరు పాస్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన 4 సంవత్సరాల్లో సైన్ చేసిన ఈవోలని 1 ఇయర్లో సైన్ చేస్తాడు. అంటే దానికి ఒక మీనింగ్ లేదు. పవర్ ఉంది కదని రెచ్చిపోతే చచ్చిపోతాం. ఎందుకంటే గతంలో 2,000 రూపాయల నోట్ని సడన్ గా బ్యాన్ చేయడము, అప్పుడు ఎంత టెన్షన్ పడ్డారు జనాలు. అందరూ వెళ్ళి బ్యాంకుల దగ్గర పడిగాపులు కాయడం, క్యూలో నిలబడి అవన్నీ మార్చుకోవడానికి టెన్షన్స్ కదా. అంటే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అంటే ఎందుకు అసలు ఇలాంటి వార్తలు వచ్చి జనాల్ని కన్ఫ్యూజన్ చేయడం అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని జీవితాలు అంతేనా సినిమా వచ్చింది. ఒక హీరోయిన్ పూజకు పనికిరాని పువ్వు అని సినిమా తీసే లాస్ట్ సినిమా. కొన్ని మనం ఆపలేమండి. వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. నీకు ఇష్టం లేకపోయినా, నాకు ఇష్టం లేకపోయినా
మాట్లాడే స్వేచ్ఛ అయితే ఉంది. అది రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రజలు నమ్మే ముందు డిసైడ్ చేసుకోవాలి. దీనికి ఆధారాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఆ పర్సన్ ఎవడు అసలు. యూట్యూబర్ అన్న తర్వాత లేదు కూడా మాట్లాడడం లేదు కదా. నాకు తెలిసి కొన్ని రోజులు అతి క్విక్గా యూట్యూబర్ కూడా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ పెట్టుకుంటారు. లేకపోతే ఛానల్స్ కొంతమంది డబ్బులు చేసుకుంటున్నారు, కొంతమంది యూట్యూబర్స్ చేసుకుంటారు. డబ్బులు చేసుకుంటారు, మంచి వేలో చేసుకుంటారు. నేను మొన్న వేరే ఛానల్లో మాట్లాడి మన ఛానల్లో కూడా లక్షలు వ్యూస్ వచ్చినాయి. ఎందుకు రియాలిటీ మాట్లాడతాం కాబట్టి. సుమన్ టీవీ హ్యాస్ సమ్ బ్రాండ్. ఆ బ్రాండ్ పోగొట్టుకుంటే నేను ఒకసారి కుట్టాను మొత్తం నా పేరు పోతుంది. హైలైట్ ఒక నంది రామకృష్ణ అనే స్పీకర్ యాంకర్ని కొట్టాడు అని. అవసరం మనకు అది. నేను 33 దశాబ్దాలు పైన బిల్డ్ చేసుకున్న బ్రాండ్ 3 నిమిషాల్లో పోగొట్టుకుంటాను. అయితే యూట్యూబర్ మాట 100% నమ్మకండి. ఈవెన్ యూట్యూబ్ ఈజ్ అరెస్టింగ్ 175 ఛానల్స్ ఆర్ క్లోజ్ ఇన్ లాస్ట్ 1 year. అంటే సార్ ఇలా నోట్లు రద్దు అనేది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా నోటీస్ ఇస్తుంది కదా సార్. అక్కడి నుంచి వస్తే తప్ప మనం అలాంటి న్యూస్ ఏదైనా ఎక్కడైనా వచ్చినా నమ్మడానికి లేదు. ఆధారాలు లేని న్యూస్ ఎవరు పట్టించుకోండి, ఎవరు మీరు ఆలోచించాల్సింది ఎవరు ఇచ్చారు ఈ రిలీజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది. గవర్నమెంట్ వస్తే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆర్బీఐ మెయిన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లియర్గా ఎప్పుడు నేను సడన్గా తీసాను. అది 4 రోజులు 15 రోజులు 30 రోజులు టైం ఇస్తారు. అది చూసి మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సెంట్రల్ రిజర్వ్ చాలా ఉన్నాయి. అట్లనే ఫారెన్లో కూడా అంతే. ఎవరు పడితే వాళ్ళు మార్చేసి కంట్రీ ఎందుకు అవుతుంది. సో ఈ ఫేక్ న్యూస్లు చూసి టెన్షన్ పెంచుకోవద్దు, బీపీ పెంచుకోవద్దు. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా సార్ చెప్పినట్టు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏదైనా న్యూస్ వస్తే తప్ప ఇలాంటి వార్తలు అంటే 500 నోట్లు బ్యాన్ చేస్తున్నాము, ఏటీఎంలు రావు, ఇంకా ఇవి చెల్లవు అనే వార్తలు ఎక్కడైనా వచ్చాయంటే ఎక్కడ కంగారు పడొద్దు, కన్ఫ్యూజన్ పడొద్దు. ఎందుకంటే క్లారిటీగా ఆర్బీఐ చెప్పింది ఇదన్నీ కూడా అవాస్తవం, మేము ఎక్కడ ఏ నోటీస్ ఇవ్వలేదు, ఆల్రెడీ 500 నోట్లు చలామణి అవుతాయి, మీకు ఏటీఎంలో కూడా వస్తాయి, వాటిని వాడకంలోనే ఉంటుందని చెప్పారు. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఒక విషయం యాడ్ చేస్తే 500 తీస్తే చాలా ఇబ్బంది గవర్నమెంట్. ఎందుకంటే తీసేస్తే ఎందుకంటే ఫ్యూచర్లో అటు రియల్ ఎస్టేట్ కానీ 500 రూపాయలు నిజంగా క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తే బంగారు నోట్లు తయారవుతాయి, సిల్వర్ నోట్లు తయారవుతాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఈ వీడియో ఎక్కడ పాజ్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలా మందికి ఈ పాటికి టెన్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఎన్నో వార్తలు వస్తున్నాయి 500 నోట్లు రద్దు చేసేస్తున్నాము, బ్యాన్ అయిపోతాయని చెప్పి. సో ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. సో ఆర్బీఐ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కనుక నోటీస్ ఇస్తేనే ఇది న్యూస్ అవుతుంది. సో దీని మీద ఒక అవేర్నెస్ చేయడానికి ఈ వీడియో చేసాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.